అతులిత మహానుభావమని అవ్విరితానొక పెద్ద చేసి అచ్యుతునకు ఇచ్చకం బొడవ సూడుద ఇచ్చన ఇచ్చగాక ఆ మతకరి వేలుపు తలపి మమ్ము తలంప ఎలాగన్. ఈ పద్యం కరెక్ట్గా చదవలేకపోయాను. ఇది పారిజాతాపహరణలో అవ్విరి తానొక నారదుడు గురించి చెప్తున్నది. అవ్విరి తానొక పెద్ద చేసి అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడుద ఇచ్చిన ఇచ్చిగాక ఆ మతకరి వేలుపున్ తపలిసి మమ్ము తలంపగా ఎలా చటన్. అది ఒక మంచి పద్యం. అప్పుడు ఆ పుష్పాన్ని కృష్ణుడు వెళ్ళి రుక్మిణికి ఇచ్చాడు. అప్పుడు సత్యభామకి కోపం వస్తుంది. ఏమేమీ కలహాసనుండచటికై ఏతెంచి అట్లాడనా ఆ మాటలు చెవియొగ్గి తా వినేనా. ఆ మాటలు చెవియొగ్గి తా వినేనా ఆ గోపికా వల్ల ముండేమేమాడను రుక్మిణి సతీ నీవింకేటికి చెప్పవే. అది ఒక పద్యం గుర్తుకొచ్చింది వాళ్ళు ఎందుకో ఈ సీనరీ చూస్తూ ఉంటే. ఆ పుష్పాన్ని చూసారా? ఆనాటి పుష్పాన్ని ఇలాంటి కొలలలోని నారదుడు పట్టుకెళ్ళి వెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు పట్టుకెళ్ళి ఆవిడ దైవభక్తురాలు కదా రుక్మిణీదేవి, సత్యభామను వదిలేసి రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణికి ఇస్తే రుక్మిణి దగ్గర కృష్ణుడు అన్న మాటలు ఆ పద్యాలు కావాలు పోతన గారు ఇలా రాశారు. ఏమేమీ కలహాసనుండచటికై ఏతెంచి ఇట్లాడేనా ఆ మాటలు చెవియొగ్గి తా వినేనా ఆ గోపికా వల్లభుండేమేమాడను రుక్మిణీ సతి నీవింకేటికి దాచిదవే. ఎంత కోపంగా, ఎంత అలంకరణ అందులోని. వాడేడి ఆయన ఏడన్నాడు, ఈ పువ్వు ఈ చూస్తున్నారా పువ్వు, ఆ పువ్వు అవ్విరి తానొక పెద్ద అని చేశాడు. దానికి పెద్దగా పట్టుకెళ్ళి ఇది తమాషా అయింది కదరా, మాత్రం సరైన వాళ్ళకి ఇవ్వాలరా గురువు అన్నాడు నారదుడు కలహాసనుడు. అది ఆ పద్యం. ఏమేమీ కలహాసనుండచటికై ఏతెంచి ఇట్లాడేనా ఆ మాటలు చెవియొగ్గి తా వినేనా ఆ గోపికా వల్లభుండు ఏమేమాడెను రుక్మిణీ సతి నీవింకేటికి చెప్పవే. అది తర్వాత ఏమిటవుతుంది అన్నది మర్చిపోయాను. తక్కిన ఆ సీక్వెన్స్ ఆ పద్యం మళ్ళా గుర్తు రావాలి. అదే అవ్విరి తానొక పెద్ద చేసి అచ్యుతునకు ఇచ్చకం బదువ సూడుద ఇచ్చిన ఇచ్చగాక ఆ మతకరికి వేలిని తపసి మమ్ము తలంపగా ఎలా చటన్. ఆ మతకరి వేలిని ఏదో అక్కడ కరెక్ట్గా రాలేదు. బాయ్.